ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే రూరల్ నియోజకవర్గం అనేది చాలా పెద్ద నియోజకవర్గంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి గ్రామాలు అతలకుతలమైపోయాయని అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో ఒక గ్రామం ఇది దర్పల్లి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామం. ఈ గ్రామంలో ఏదైతే వడి అనే గ్రామానికి ఒక ఊరుని ఒకే రోజులో రూపురేఖలు మారిపోవడం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకే రోజులో ఒక ఊరు రూపురేఖలు మారిపోయినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇది ఒక కాంపౌండ్ వాల్ ఉండే ఒక ఇల్లు ఇది. సో ఇదంతా పెద్ద ఇల్లు, చుట్టుబంతు ఇల్లుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. నార్మల్గా కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని వచ్చే వీళ్ళు మంచిగా అంతా ఇది చేసుకున్నారు. కాకపోతే వాటర్ అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ వాటర్ ఫ్లోటింగ్కి తట్టుకోలేకపోవడం వల్ల ఈ ఏవైతే అవారా గోడ ఏదైతే ఉందో పూర్తిగా నేలమట్టం అయిపోయింది, నేల కొరిగింది అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీరు చూడొచ్చు. ఒక్కసారి రండి. ఇది సిచ్యువేషన్ మొత్తం. ఇక్కడి వరకు వాటర్ ఉండే అండి. ఈ మార్క్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇవంతా కూడా ఈ వాటర్ మార్క్ అనేది ఎంత ఫ్లోటింగ్ ఉంటే ఇంత ఇబ్బంది పడ్డారు, అసలు ఎలా పడుకున్నారు అనేది అసలు నిజంగా ఇవాళ మనము మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటేనే భయం వేస్తూ ఉంది. ఇక్కడ వరకు ఉందండి, దాదాపుగా ఇక్కడ వరకు వాటర్ అనేది నిండిపోయి ఉండే. అంటే మొత్తం ఈ గ్రామం అనేది పూర్తిగా జల దిగ్బంధనంలో ఉండే 2 రోజులు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో కామారెడ్డి కావచ్చు, నిర్మల్, మెదక్ వంటి జిల్లాల్లో ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యిందో అదే రకంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఒక్కసారి చూడండి, ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి ఈ ఏవైతే చెత్త చెదరం కావచ్చు, దాంతోపాటు ఇది ఎంత హెవీ ఉంది చూడండి. ఈ మొద్దు చూడండి, లేస్తలేదు మనకి. అంత హెవీగా అది ఎట్లా వచ్చింది, ఎంత ఫ్లోటింగ్తో వచ్చింది, ఎంత స్పీడ్గా వచ్చి ఢీకొంది ఈ ఇండ్లని అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. ఈ గేట్ పరిస్థితి చూడండి. గేట్ అంటే ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి చెత్త చెదారం, దాంతోపాటు ఈడ చూడురి, ఇది కూడా మొత్తం ఈడ మీరు చూస్తే మీకు ఎగ్జాంపుల్, ఇది ఇప్పుడు చూస్తేనే ఇంత దారుణంగా ఇంత డేంజర్గా ఉంది అంటే ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణగా నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉండేనే ఆ రోజు పరిస్థితి. బాగా డేంజర్ ఉండేనా? డేంజర్ అప్ప. నైట్ అయితే పానాలు పోతుండే సార్. నైట్ పానాలు పోతుండే. అంటే ఇంత హైట్ వరకు వాటర్ ఉండడం ఏంది? ఆడికి వచ్చింది కింద నీళ్ళకి ఎక్కువ సార్. అదంతా మీద కంబాకు సాంబైన పెద్దలైన ఇది మొత్తం పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా పరిస్థితి ఇదే. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, ఒకసారి వాడితో మాట్లా, అమ్మా ఇది మీదేనా ఇల్లు? అయ్యో వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఇంత మంచిగా కట్టుకున్న ఇల్లు ఇవాళ ఎడి కాకుండా అయిపోయింది ఇలా అని చెప్పేసి బాధపడతా ఉంది. అమ్మ ఓళ్ళు ఉంటారు మీరు మీ ఇంట్లో? మా ఇంట్లో నాకు కొడుకు చచ్చిపోయాడు. అయ్యో నా బిడ్డలు నేనే ఉంటున్నా. అయ్యా నా కొడలు ఇంకో ఇంటికాడు. అమ్మ ఎప్పుడన్నా ఇట్లాంటి వర్షం కురిసిందా? ఎన్నడు కూరలేదు బిడ్డ. ఇటు పోదు. అయ్యో మేము అది అయ్యేది ఉంటే అది అవుతుంది అంతే. అది ప్రకృతి, మనం ఏం ఆపలేం దాన్ని. మరి ఆపలేం కానీ బిడ్డ ఎదురా రెడ్డి అలీలు వస్తారు, అందరు ఎమ్మెల్యేలు వస్తారు. ఇలా దినేష్ కులచారి కూడా వచ్చిండు. ఆయన చూసుకుంటాడు. మీకు ఏమన్నా బాధ ఏమన్నా ఉంటే కూడా ఆయన చెప్పుకుంటే రాదు బిడ్డ. సిచ్యువేషన్ అనేది ఇట్లా ఉందండి. ఇంత దారుణంగా ఉందంటే మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనం విలేజ్ లో ఎంటర్ అవుతాము. విలేజ్ లో చూస్తే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది. ఇదంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది. ఈ కాంపౌండ్ వాల్ అంతా కూడా నేలమట్టం అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ వడి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ పరిస్థితి ఇది. స్కూల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే మొత్తం వాటర్ అంతా ఎంత మేరకు నిండిపోయింది అనేది మీరు ఒకసారి అక్కడ మీరు జూమ్ చేస్తే సరిపోతుంది. ఏవైతే ఆ రోడ్స్ ఏవైతే స్కూల్లోని ఆ గోడ ఏదైతే ఉందో ఆ గోడకి సగం వరకు 75% అది ముంచేసింది ఆ వరద నీరు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ కాంపౌండ్ వాల్ అనేది కూడా పూర్తిగా ప్రతి ఒక్క స్కూల్కి ఒక కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్ అనేది పూర్తిగా నీలమట్టం అయిపోయింది. ఆ వాటర్ ఫ్లోటింగ్కి తట్టుకోలేక అది ఆ వాటర్ ఫ్లోటింగ్కి పడిపోయింది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఓన్లీ గోడలు పడిపోయినాయి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎక్కడ చూసినా కూడా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలా. విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి కరెంట్ తీగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెగిపోయి ఇదైపోయినాయి. అంటే ఆ రోజు ఎవరికి ఏం ప్రాణ నష్టం కాలేదు కాబట్టి మంచిగా, లేకపోతే చాలా పెద్ద ఇన్సిడెంట్గా ఇది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుండే. సో పారిశుద్ధ కార్మికులే కావచ్చు అందరూ కూడా వచ్చి ఇవాళ అక్కడ ఒక జేసీబీ సహాయంతో ఎక్కడెక్కడ తక్కైపోయింది చెత్త చెదరం అనే దాని గురించి కూడా మొత్తం తీసేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఒక ట్రాక్టర్ని పెట్టుకొని ఆ చెత్తను తీసేసే పనిలో వాళ్ళు పడ్డారు. సో మనం ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ధర్మపురి అరవింద్ గారి ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎవరైతే ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలకి
నిత్యావసర సరుకులు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు ఇక్కడికి పంపించడం జరిగింది. సో అది కవర్ చేయడానికి మనం ఇవాళ వచ్చినాం. సో చూద్దాం ఇంకా సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళంతా అదే ఇక్కడ మనము ఈ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో నేను చూపించేది ఏంటంటే ఇప్పుడు ఒక 2 రోజుల్లో ఒక ఊరు రూపురేఖలు మారిపోవడం అంటే ఇదే అని చెప్పి చెప్పుకోవాలి. ఇదంతా ఇక వాటర్తో నిండిపోయి ఉంది. ఇక్కడ ఏడా చూసినా కూడా అంటే రూరల్లో కొన్ని గ్రామాల పరిస్థితి ఎంత దయనీయంగా అయిపోయిందంటే అంత దయనీయంగా అయిపోయింది. ఈ స్కూల్ పరిస్థితి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే 75% వాటర్ ఒక హౌస్ని కానీ లేకపోతే స్కూల్ని ముంచేసిందంటే ఏ రకంగా వాటర్ అనేది ఇక్కడ ఉండే. బయట ఒకవేళ పిల్లలు కానీ ఎవరైనా వచ్చి ఉంటే ఆ రోజు ప్రాణాలు పోయేవి. ఇది మాత్రం క్లియర్ కట్. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో బాధాకరం, తాండాలకు మనం వెళ్ళడం జరిగింది. ఆ తాండాలలో ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి అసలు మీరు బతుకున్నారా లేదా అని చెప్పేసి అడగకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. నిజంగా మరి ఈ అధికారులు మరి నిద్రపోతా ఉన్నారా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో చూద్దాం ముంగట ప్రజల వర్షం చూసుకుందాం. అన్న మీరు ఇక్కడేనా మీది? సిరికొండ మీది. ఏంది అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఇదంతా చూస్తుంటే? దారుణంగా ఉన్నదన్న. దారుణంగా ఒక స్కూల్ని చూస్తేనే నాకు ఇవాళ వణుకొస్తుంది. 75% మొత్తం మునిగిపోయింది, జల దిగ్బంధనంలో ఉండే. ఇక్కడ ప్రజలకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఏమన్నా దాదాపు ప్రజలకైతే ఎఫెక్ట్ అయింది. ప్రతి ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు దాదాపు అన్ని అక్కడ కనబడుతున్నాయి. వాళ్ళకు ఈ రోజు కూడా తినడానికి తిండి లేకుండా బాగా కష్టంలో ఉన్నారు. ఏమైనా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ప్రాణ నష్టం అయితే జరగలేదు. చాలా సంతోషం నిజంగా. అది మాత్రం చాలా సంతోషం. కానీ ఆస్తి నష్టం చాలా జరిగింది. దయచేసి దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వీళ్ళకు వార్ ఫుడ్ బేస్ మీద సాయం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు అంటే గతంలో ఎన్నడలేని విధంగా ఇంత పెద్ద భారీ వరద ఒక గ్రామాన్ని ముంచెత్తడం అనేది నాటే జోక్. అది కూడా ఒక రోజులో ఒక ఊరు రూపురేఖలు మారిపోయినాయంటే నాటే జోక్. మనం సినిమాలలో చెప్పుకుంటాం, తలుచుకుంటే నీ రూపురేఖలు మార్చేస్తామని. ఇలా ఆ ప్రకృతే ఈ గ్రామాల పైన ఇలా పడగ విప్పిందని చెప్పాలి. ఎట్లా అంటారు? ఇప్పుడు ఏముందన్న మాకైతే తెలుస్తుంది. ఆ రోజు ఉదయం పొద్దుగా 11 గంటలకు అయిందని మేము భరిస్తున్నాం. అదే రాత్రిపూట వస్తే ప్రాణాలు నష్టాలు జరుగుతుండే. ఇక్కడ నుంచి చూస్తే ఈ నడిమి తాండా అని ఉంటుంది. ఆ నడిమి తాండాలు అయితే ఒక్కొక్కరు మన పోలుకు ఊలాడుకుంటున్నారు. ఆ పోలుకు ఊలాడేసరికి మాకు సిరికొండ మండలికి ముత్యాల చెరువు తెగిపోయిందనేసరికి మాకు ఎటు కూడా దిగ్బంధం లెక్క అసలు రానియకుండా పోనీయకుండా జరిగింది. అయినా తెల్లారొచ్చి మేము ఏం చేయాలో సహకారాలు చేస్తున్నాం. ఇప్పటికి కూడా మన మద్దుల తాండా సీతాయిపేట తాండా నుంచి వాటర్ కానీ వాళ్ళకి ఎటువంటి సహాయాలు కానీ తాగడానికి నీళ్ళు కానీ ట్యాంకర్ కానీ ప్రతి ఒక్కటి పంపిస్తున్నారు. చాలా బాధాకరంగా అంటే చాలా బాధపడుతున్నాం. మొత్తం సిచ్యువేషన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు లైవ్లో మీరు అక్కడ చూడొచ్చు. ఇంట్లో అక్కడ సిచ్యువేషన్ అనేది అక్కడ మొత్తం బురదతో నిండికపోయింది. ఆ నిండికపోయిన తర్వాత లోపల నుంచి వాళ్ళు సఫాయి చేయడము, ఇక ట్రాక్టర్లలో నుంచి ఎక్కడెక్కడ చెత్త చెదరం ఉందో అదంతా కూడా తీసుకొని వెళ్ళి గ్రామ శివార్లలో అది పడేస్తూ ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఇంత బాధాకరంగా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ముంగడ కూడా చాలా మందితో మనం మాట్లాడదాం అసలు సిచ్యువేషన్ ఏంది అనే దాని గురించి కూడా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.